హలో లిజనర్స్, ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మానసిక పరిస్థితిని, నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని నాకు సబ్స్క్రైబర్స్గా ఉంటూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీలో చాలామంది నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందా అని తెలుసుకోవడానికి ఈ నెలలో అప్పుడప్పుడు కామెంట్స్ రాశారండి. వారందరికీ చెప్తున్నా, నేను 3 మంత్స్ కంపల్సరీ మెడిసిన్ వాడాలి. మీ అభిమానం వల్ల త్వరగానే క్యూర్ అయిపోతుంది. సో మనం ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? నిత్య నవ్యకు, విక్కీకి వారి పెళ్ళికి, వ్యాపారానికి సంబంధించి మంచి సలహా ఇచ్చి సూర్య ఆఫీస్ నుంచి వారిని పంపేస్తుంది. సూర్య నిత్యకు సంబంధించిన ప్రతి నిజాన్ని తెలుసుకొని ఆమెకు తన కుటుంబం వల్ల జరిగిన అన్యాయానికి చలించిపోయి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆ నిజాన్ని నిత్యకు చెప్పమని అతని పిఏ అయిన నవీన్ సూర్యకు సలహా ఇస్తాడు. అయితే సూర్య దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మరోవైపు సూర్య ఇంట్లో అతని తండ్రి హర్షవర్ధన్ తన తండ్రి అయిన రాఘవేంద్రతో మాట్లాడుతూ, నాన్న, నేను చెప్పింది నిజం నాన్న, నేను నా కళ్ళతో చూసా. సౌదీ నుండి వచ్చే విమానంలో సోమేష్ని చూశాను నాన్న. మొదట నేను కూడా మీలాగే అనుకున్నా, నేను వేరెవరినైనా చూసి భ్రమపడ్డానేమోనని. కానీ అతను ఎయిర్ హోస్టెస్తో తెలుగులో మాట్లాడుతున్నాడు. పైగా అతని కోసం ఎయిర్పోర్ట్కి వచ్చిన ఒక అతను సోమేష్ అంటూ అతని పేరు మీద ఒక ప్లకార్డ్ని కూడా పట్టుకున్నాడు. ఇంకా నేను నా కళ్ళతో ఇంత చూశాక కూడా ఇందులో నేను భ్రమపడ్డానికి ఏముంది నాన్న అంటూ ఒక రకమైన భయంతో హర్షవర్ధన్ చెబుతూ ఉండగా సుమన భర్తను కొంచెం కుదుటపరుస్తూ, ఏమండి, అయినా ఇందులో మనం భయపడే విషయం ఏముంది చెప్పండి. ఆ సోమేష్ గాడు ఎప్పుడో నీలాంబరిని వదిలేసి వెళ్ళిపోయాడు. నీలాంబరి బ్రతికుందో చచ్చిందో, ఆమెకు పిల్ల పుట్టిందో పిల్లాడు పుట్టిందో కూడా వాడికి తెలియదు కదా. పైగా వాడికి చాలా అనుమానం అంటూ సుమన ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రాఘవేంద్ర ఆమె మాటలకు అడ్డుపడుతూ, అవునురా హర్షవర్ధన్, సుమన చెప్పింది కూడా నిజమే. ఇన్ని రోజులు వాడి పొట్టకూటి కోసం, డబ్బు సంపాదన కోసం ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. వయసు మీద పడిపోయిన తరువాత సంపాదించిన డబ్బుతో ఇక మన దేశం వచ్చి ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుని ఉంటాడు. అయినా అలాంటి వాడి గురించి, దాని గురించి ఇంకా ఇంతకు మించి అతిగా ఆలోచించి బుర్రలను పాడు చేసుకోమాకండి. ఒకవేళ వాడు నిజంగానే మనం అనుకుంటున్నట్లు దేని గురించైనా సరే ఎంక్వైరీ చేసుకుంటూ మన దాకా వస్తే అప్పుడు చూసుకుందాం అంటూ చెప్పడంతో రాఘవేంద్ర చెప్పింది కూడా సరిగానే ఉండడంతో వారు తమ మనసులకు ఆ సమాధానంతో సర్ది చెప్పుకున్నారు. ఇంకోవైపు నవ్య తన ఫ్యాషన్ షో గురించి, తన బొటిక్ గురించి ఒక మంచి లోగోని తయారు చేసి తన ఫాలోవర్స్కి ఆ పార్టీ గురించి చెబుతూ ఈవెంట్కి పాస్లను కూడా తయారు చేసే పనిలో పడిపోయింది. విక్కీ కూడా సూర్యతో ఆ పార్టీ సజావుగా అయ్యేంత వరకు నవ్యతో ఉంటా అంటూ చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ప్రతి పనిలో నవ్యకు సాయం చేస్తూ ఉన్నాడు. అయితే ఫ్యాషన్ షో గురించి ఆలోచిస్తూ పనిలో ఉన్న నవ్యకు ఒక ఆలోచన వచ్చి వెంటనే ఆమె ఆ ఆలోచనతో సూర్యకు ఫోన్ చేసి తన ప్లాన్ అంతా సూర్యకు చెప్పగా అది అంతా విన్న సూర్య ఇబ్బందిగా, నవ్య, ఇది నిర్ణయించాల్సింది నేనైతే కాదు, నిత్యకు ఇష్టమైతే నాకైతే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అంటూ చెప్పడంతో నవ్య సరే అంటూ నిత్యకు ఫోన్ చేసి, నిత్య, నేను సాయంత్రం నీతో కలిసి కొంచెం సేపు మాట్లాడాలి ఒక విషయం మీద. అలాగే నీ అభిప్రాయం ఇంకా నీ సలహా కూడా కావాలి నాకు అంటూ అడగ్గా నిత్య నవ్య మాటలన్నీ విని సరే అని చెప్పేసి సాయంత్రం వారిద్దరూ కలవడానికి ఒక ప్లేస్ని కూడా ఓకే చేసింది. మరోవైపు గగన్ పవిత్రకు ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా సరే అతనికి, అతని మాటలకు, అతని ప్రేమకు ఆమె అస్సలు విలువ ఇవ్వడమే లేదు. పైగా ప్రతి పనిలో మాటలతో చేతలతో గగన్ మీద విసుగును ప్రదర్శిస్తూనే ఉంది పవిత్ర. అది గమనించిన గగన్ పవిత్రకు తన ప్రేమను మరింతగా అర్థమయ్యేలా చేయాలని నిర్ణయించుకుంటూ ఉన్నాడు. అలా వారు ఒక హోటల్లో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుకుంటూ ఉండగా గగన్ తండ్రి గగన్కి ఫోన్ చేసి కంపెనీకి రావాలని చెప్పగా గగన్ ఇక తప్పక ఆ విషయాన్ని పవిత్రకు చెప్పేసి ఆమెను జాగ్రత్తగా తన కాలేజీ దగ్గర దింపి కంపెనీకి బయలుదేరాడు. అయితే అప్పుడే ఆ కంపెనీలో జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి.
దాంతో గగన్ కూడా తండ్రితో పాటే ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్న సందర్భంలోనే గగన్ తండ్రి గోవింద్కి అతని పిఏ నుండి ఫోన్ రావడంతో ఆ ఫోన్ తీసుకున్న గోవింద్ పక్కకు వెళుతూ మిగిలిన వారిని నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి అంటూ గగన్కి చెప్పేసి గోవింద్ వెళ్ళిపోయాడు ఆ ఆఫీస్ రూమ్ నుంచి. అయితే అప్పుడే ఆ రూమ్లోకి సత్యవతి వచ్చింది ఇంటర్వ్యూకి. సత్యను అక్కడ చూసిన గగన్ ఆమెను చాలా క్యాజువల్గా పలకరించగా ఆ సమయంలో గగన్ని అక్కడ చూసిన సత్య కళ్ళు ఒక్క క్షణం మెరిసి మైమరిచిపోయాయి. చివరకు సత్య తనను తాను కంట్రోల్ చేసుకుని చాలా ఫార్మల్గా హాయ్ సార్ అంటూ తనని తాను పరిచయం చేసుకొని గగన్ని విష్ చేసి గగన్కి రెజ్యూమ్ని అందించగా గగన్ కొంచెం వింతగా ఫీల్ అవుతూ సత్య, ఎందుకు నీకు కూడా ఈ ఫార్మాలిటీస్? నీకు ఇంటర్వ్యూ అస్సలు అవసరం లేదు. నువ్వు ఆమని చెల్లివి, నాకు చాలా కాలంగా తెలిసిన దానివి. సో నీకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు అంటూ ఉంటే సత్య కొంచెం ఇబ్బంది పడుతూ అతని మాటలలో ఆప్యాయతకు పొంగిపోతూ ఆమె అదుపు చేసుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుని గగన్ వైపు తిరిగి గగన్ని చూస్తూ, చూడండి గగన్ సార్, ఇది ఆఫీస్. అలాగే మీరు నన్ను ఇంటర్వ్యూ చేయాలి. నా చదువుకు, నా స్థాయికి తగ్గ జాబ్ నాకు రావాలి. అంతేకాని ఒక అక్కకు చెల్లిగా, మీకు తెలిసిన అమ్మాయిగా మీ ముందు ఈ జాబ్ని చేస్తూ మిగిలిపోవడం, అలా ఈ జాబ్ని సంపాదించడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో ప్లీజ్ అంటూ ఉంటే గగన్ కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఓకే సత్య అంటూ చివరికి తనను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు. అయితే గగన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సత్య సరైన వివరణ ఇంకా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంది. దాంతో సత్య ఒక సంవత్సరానికి వచ్చి 9 లక్షల ప్యాకేజీతో జాబ్ని తెచ్చుకుంది గగన్ కంపెనీలో. దాంతో సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆమె ఆనందం అంతా కూడా ఒక్క నిమిషం పాటు ఆమె కళ్ళల్లో కనిపించి అవి చాలా వింతగా మెరవడంతో గగన్కి సత్య కళ్ళల్లో ఒకలాంటి ఫీలింగ్ కనిపించింది అతని మీద, అతనికి మొదటిసారి. దాంతో వెంటనే సత్య తన చూపును మార్చుకోగా అతని చూపును తిప్పుకున్నాడు గగన్. అలా గగన్ సత్యకు కంగ్రాట్స్ చెప్తూ, ఏంటిది, నాకే ఇలాంటి ఫీల్ అనిపిస్తుందా, లేక నిజంగానే సత్య నన్ను ఒకలా చూసిందా? ఏదేమైనా సరే నేను కొంచెం ఇలాంటి ఫీలింగ్స్కి ఈ టైంలో చాలా దూరంగా ఉండాలి. ముందు నేను నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పవిత్ర మీద పెట్టాలి అనుకుంటూ గగన్ సత్యను బయటికి పంపించేసి మిగిలిన ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ని కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. సత్య గగన్ ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వచ్చి, గగన్, నేను నా ప్రేమ కోసం పోరాడకుండా నేను నా ప్రేమలో ఓటమిని చూడాలి అనుకోవడం లేదు. అందుకే నీకు ముందు నేను దగ్గరగా ఉండాలి కాబట్టే నేను మా కంపెనీని వదులుకొని జాబ్ కోసం ఈ కంపెనీకి వచ్చా అంటూ ఆమెలో ఆమె అనుకుంటూ చివరికి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది ఆఫీస్ నుంచి. గగన్ తండ్రి గోవింద్కు ఆ కంపెనీ పిఏ ఎదురుగా నుంచొని అప్పటి వరకు వైభవ్తో జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు అతనికి. సార్, నేను ఆ యాప్ రావడానికి నిత్య గారి కోడ్ని యూజ్ చేశా. కానీ నాకు అది నిత్యగారిది అని, నిత్యగారు సూర్య భార్య అని నాకు అసలు ముందుగా తెలియదు. ఆ నిజం తెలిసిన తరువాత నేను సూర్యగారి కంపెనీకి అపాలజీ కూడా మెయిల్ చేశాను. అందుకు ఆ కంపెనీ వారు కానీ సూర్యగారు కానీ ఏమీ అనలేదు. కానీ వైభవ్ సార్ మాత్రం ఆ కోడ్ ఎవరు మనకు ఇచ్చారో చెప్పకపోతే మన కంపెనీ రెప్యుటేషన్ని దెబ్బతీస్తానంటూ బెదిరింపుగా చెప్పడంతో నేను ఆ కోడ్ మనకు అమ్మిన పవిత్ర వాళ్ళ నాన్నకు ఫోన్ చేశా. కానీ ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు రెస్పాన్సే లేదు సార్. అందుకే చివరకు నేను ఆ విషయంలో విసిగిపోయి విషయం మొత్తాన్ని ఈశ్వర్ సార్కి వాయిస్ మెసేజ్ చేశా. ఆ తరువాత వైభవ్ సార్కి నిత్య కోడ్ మనకు ఇచ్చిన మనిషి పవిత్ర అని అంతా చెప్పేశాను అంటూ పిఏ అప్పటి వరకు జరిగిందంతా గోవింద్తో చెప్పగానే గోవింద్ అదంతా విని పిఏని తిడుతూ, ఏదైనా పాడు పని చేస్తే ముందు 10 సార్లు ఆలోచించుకోవాలిరా. అలా ఏ ఆలోచన లేకుండా చేస్తే చివరకు ఇలాగే తగలబడుతుంది. ఇప్పుడు డబ్బుకు డబ్బు పోయింది, పేరుకు పేరు పోయింది.
పైగా ఆ సూర్య జరిగిన సంఘటనను ప్రస్తుతానికి ఇప్పటి వరకు మర్చిపోయినా సరే అతను మాత్రం మన కంపెనీ మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతూనే ఉంటాడు. ఇక ప్రతిదీ కూడా జాగ్రత్తగా జరగాలి ఈ కంపెనీలో. లేకపోతే సూర్యతో పెట్టుకొని ఇప్పుడు బొక్కలో పడిపోతున్న పురుషోత్తం కంపెనీలా మన కంపెనీ కూడా తయారవుతుంది. ఈ కంపెనీ మీద నేను చాలా కలలే కన్నాను. ఇది నా కొడుకు కోసం స్థాపించిన కంపెనీ. ఇప్పటిదాకా నీ పీత బుర్రను వాడి చేసిన పెంట పనులు ఇక చాలు. ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అంటూ అతనికి చెప్పేసి, గోవింద్ ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు ఆ పవిత్రను కానీ, ఈశ్వర్ని కానీ, వైభవ్ని కానీ అస్సలు గెలకమాక అంటూ పిఏకి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి గగన్ని తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు గోవింద్. ఇంకోవైపు వైభవ్ పవిత్రకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే పవిత్ర ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పవిత్ర ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఒక రెస్టారెంట్లో. దాంతో పవిత్ర ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుసుకునే పనిలో పడిపోయాడు వైభవ్. ఇంకోవైపు పురుషోత్తం తన ఇంటికి వచ్చిన నోటీసులను చూస్తూ, పైగా ఒక్కసారిగా ఇంటి మీద దండెత్తిపోయిన అప్పుల వారిని చూస్తూ అతలాకుతలం అవుతూ ఉన్నాడు. దాంతో ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం పురుషోత్తం ఇక తప్పక వైభవ్ని కలవాలని నిర్ణయించుకొని ఇంటి నుండి బయలుదేరగా, సుప్రజ ఆమెతో ఎవరూ లేకుండా అలాగే ముందుగానే కూతురికి విషయం చెప్పకుండా ఆమెని దగ్గరకు బయలుదేరింది ఒక ప్లాన్తో. ఇంకోవైపు సాయంత్రం సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయానికి ఈశ్వర్ కూడా సోమేష్ ఉన్న తన గెస్ట్ హౌస్కి వచ్చేశాడు. అలా వచ్చిన ఈశ్వర్ ఆ గెస్ట్ హౌస్ మొత్తం సోమేష్ కోసం వెతకడం ప్రారంభించినా సరే అందులో అతను కనిపించనే లేదు. దాంతో గెస్ట్ హౌస్లో పనిచేస్తున్న పనివారిని అడగ్గా వారు కూడా సోమేష్ని కేవలం 2 గంటల క్రితం ముందు మాత్రమే చూశాం సార్ అంటూ చెప్పి, ఆ తరువాత అతను కనిపించలేదు అంటూ చెప్పి వెతకడాన్ని ప్రారంభించారు. ఇంకోవైపు ఆఫీస్ రూమ్లో సూర్య ఎంతగా నిత్యకు నిజం చెప్పడం గురించి ఆలోచిస్తున్నా అతని ఆలోచనలు ఎప్పటికీ ఒక కొలిక్కి రావడమే లేదు. దాంతో సూర్య ముందుగా అతనికి తెలిసిన ప్రతి విషయాన్ని కూడా ఆ విషయం గురించి తన కుటుంబంతో చెప్పి, అలాగే అత్త అయిన గాయత్రితో కూడా అదంతా మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని నిర్ణయించుకుని ఇక ఇంటికి వెళ్ళిపోవడం కోసం నిత్య క్యాబిన్ దగ్గరకు వెళ్ళగా, నిత్య సాయంత్రం అవ్వడంతో అప్పటి వరకు చేసిన పనితో అలసిపోయి కనిపించింది సూర్యకు. సూర్యను తన క్యాబిన్లో చూసిన నిత్య అతనితో పాటి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరబోగా, అదే సమయంలో నిత్యకు నవ్య దగ్గర నుండి ఫోన్ రాగా అది మాట్లాడిన నిత్య ఆమెకు సరే అంటూ చెప్పేసి, నేను ఇప్పుడే సూర్యతో కలిసి నీ దగ్గరికి వస్తా అంటూ చెప్పగా, సూర్య అప్పటిదాకా నిత్య మాట్లాడిందంతా విని, నిత్య నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నాకు వేరే పని ఉంది, అది చూసుకొని ఇంటికి వస్తా అంటూ, నిత్య నువ్వు నవ్యను కలవడానికి వెళ్ళడం కోసం ఆఫీస్ కార్ని డ్రైవర్ని వాడుకో అంటూ డ్రైవర్ని పిలిచి నిత్యను డ్రైవర్కి అప్పచెప్పి జాగ్రత్త అంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేసి ఆమె అటు వెళ్ళడంతోనే సూర్య మాత్రం ఒంటరిగా ఇంటికి వెళ్ళి నిత్య గురించి ఇంట్లో మాట్లాడడానికి బయలుదేరాడు. ఇంకోవైపు వైభవ్కి పవిత్ర ఉన్న ప్లేస్ తెలిసి అక్కడికి బయలుదేరాడు. ఏవండోయ్ మరిప్పుడు ఇంతకీ సోమేష్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ ఫామ్ హౌస్ నుంచి? పవిత్రను కలవబోతున్న వైభవ్ ఎలాంటి ప్లాన్ వేస్తాడు? పురుషోత్తంకి వైభవ్ సాయం చేస్తాడా? అసలు ఇప్పుడు ఇంత సడన్గా నవ్యకు వచ్చిన ఆలోచన ఏంటి? అసలు నవ్య నిర్వహించబోతున్న ఫ్యాషన్ షో సవ్యంగానే జరుగుతుందంటారా? నిజమంతా తెలుసుకున్న సూర్యకు ఇంట్లో వారు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ఇప్పటికైనా సూర్య ఇంటివారు నిత్యతో జరిగిన విషయమంతా చెబుతారా? చెబితే నిత్య ఎలా ఫీల్ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.